అనంతపురం జిల్లా తాడిపత్రి రగులుతోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య జరుగుతున్న సీమ పౌరుషం సవాళ్లు తేల్చుకునేదాకా వెళ్లాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ తాడిపత్రిలో నెలకొంది. దాంతో ఇద్దరి ఇళ్లకు మధ్యగా ఉన్న జూనియర్ కాలేజ్ మైదానంలో భారీగా పోలీసులు మోహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెద్ద ఉపద్రవం తప్పింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్ల పర్వం బాహాబాహికి దారితీస్తుంది అనగా పోలీసులు స్పందించి ఎక్కడికక్కడ కట్టడి చేశారు. నేతల మధ్య కూడా ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ బర్త్డే సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. భారీగా కార్యకర్తలు తరలిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్లు చేశారు. అభివృద్ధికి సహకరిస్తామని మంత్రి నారా లోకేష్ బర్త్డే గిఫ్ట్ గా టీడీపీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తనకు దేవుడిచ్చిన వరం తాడిపత్రి ప్రజలని, టీడీపీ కార్యకర్తలందరూ తాడిపత్రి అభివృద్ధికి పాటుపడాల్సిన టైం వచ్చింది అన్నారు. చిల్లర మాటలు మాట్లాడే నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇదే సందర్భంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రెడ్డి. హోమ్ మినిస్టర్ అనితకు అనేకసార్లు లేఖలు రాశామని, కనీసం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గన్ లైసెన్స్ రెన్యువల్ కూడా చేయడం లేదు అన్నారు. ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం లేఖ రాసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు అన్నారు. ఎమ్మెల్యేనే గన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి ఉందని, ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు జేసీ. For not renewing a gun license of MLA. I'm sorry. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు మా సొంతాన్ని. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఏంటంటే ఆ కార్యకర్త పరిస్థితి ఏంటి? గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతోనే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తలేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇద్దరు నేతలు శాంతించినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న చర్చ మాత్రం తాడిపత్రిలో జరుగుతోంది.